హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసం స్టార్ట్ అయ్యి చాలా వీక్స్ అయింది కదా. సో నేను ప్రతి వీక్ పూజ అయితే మిస్ కాకుండా చేసుకున్నాను, కానీ వీడియో అప్లోడ్ చేద్దామంటే మేము ఆంధ్ర వెళ్ళాము. సో అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఈ వీడియోలో నా మండే కార్తీక మాసంలో పూజ అయితే ఎలా చేసుకున్నాను అనేది చూసేయండి. సో మార్నింగే లేచి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాను. నైటే అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నా, అంటే దేవుడి దగ్గర ఇల్లు అంతా క్లీనింగ్గా పెట్టేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా నైటే ఒత్తులు కూడా ఆవు నెయ్యిలో నానబెట్టుకోవాలి కాబట్టి సో నేను అంతా ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకున్నాను. సో టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చని ఇంకా ఒత్తులైతే ఇలా రెడీ చేసేసుకున్నా. ఇంకా దేవుడి గదిలో అయితే నాకు ఇలా పువ్వులు నిండుగా పెట్టుకుంటేనే ఇష్టం. ఇలా నిండుగా రెడీ చేసుకుంటాను ప్రతిసారి కూడా. నార్మల్గా పూజ చేసుకున్న ఇలా ఫ్లవర్స్ అయితే ఎక్కువే పెడతాను. సో ఇంకా దేవుడి దగ్గర అంతా రెడీ చేసుకున్న తర్వాత దీపారాధన అయితే స్టార్ట్ చేశాను. ఇంకా దీపారాధన అంతా చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే ఒత్తులైతే వెలిగిస్తాను. ఇంకా మనం ఆంధ్రాలో ఉన్న ఊర్లో ఉన్నా సరే ఇంకా ఒత్తులైతే కాలువలో అలా వదులుకుంటాం కదా. సో ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి, సిటీలో కాలువలు అవి ఉండవు కాబట్టి సో ఇలా నేను గిన్నెలో అయితే వాటర్ అంతా తీసుకుని పసుపు కుంకుమ అన్నీ వేసుకుని వెలిగిస్తాను ఒత్తులైతే. సో ఇంకా మ్యాక్సిమం సిటీలో ఉన్న వాళ్ళు ఇలానే చేసుకుంటారు. నేనైతే బెంగళూరు వచ్చిన దగ్గర నుంచి ఇదే ప్రాసెస్లో అయితే పూజ అయితే చేస్తున్నా. మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో అయితే చెప్పండి. సో ఇంకా మా వాడు కూడా మార్నింగే నేను ఎప్పటి లేస్తే అప్పుడే వాడు లేస్తాడు. సో లేచి వాడు కూర్చొని చూస్తూ ఉన్నాడు పూజ ఎలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పి. ఈ మధ్య వాడు కూడా ఓం అంటున్నాడు, దండం పెట్టుకోమంటే మంచిగా దండం పెట్టుకుంటున్నాడు. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు కంపల్సరీ చూపిస్తాను వాడు ఎలా పూజ చేస్తాడు, ఎలా దండం పెట్టుకుంటాడని చెప్పి. సో ఇంకా నాదైతే ఒత్తులంతా వెలిగించేసుకున్నాను. ఇంకా ఒత్తులైతే వాటర్లో అయితే వదిలేసుకుంటున్నా. సో గిన్నె అంటే ఇంట్లో అంత పెద్దగా పెట్టుకోవడానికి అవ్వదు కాబట్టి సో నేను ఈ సైజ్ గిన్నెలో అయితే వాటర్ అంతా తీసుకున్నా. ఇంకా దేవుడి ముందే ఒత్తులైతే వదిలేసుకుంటున్నాను. సో ఇంకా ఆప్షన్ లేనప్పుడు ఉన్న దాంట్లో చేసుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు, ఇలానే చేసుకోవాలి. కాబట్టి నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. అందుకే ఏ ఇయర్ కూడా మిస్ కాను, కంపల్సరీ చేసుకుంటాను. ఇంకా మా వాడు కూడా దండం పెట్టేసుకున్నాడు. వాడికి ఇంకా నిద్రమత్తు వదలలేదు పాపం. అయినా నేను లేచానని లేచిపోయి అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు. సో ఇంకా దేవుడితో ఓం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంక ఇంట్లో పూజ అయిన తర్వాత లాస్ట్లో తులసి పూజ అయితే చేసుకుంటున్నా. ఇంకా బయట తులసం దగ్గర కూడా దీపారాధన అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. సో మరి నా